విశాఖ రైల్వే జోన్పై నిర్ణయం తీసుకునేందుకు విభజన చట్టంలో 10 ఏళ్ల సమయం ఉందని విశాఖ ఎంపీ హరిబాబు అన్నారు. తాను ఎంపీగా ఉండగానే రైల్వే జోన్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా పేరు ఇవ్వటానికి ఇబ్బందులున్నా, పేరు ఇవ్వకపోయినా ఆ హోదా ఇస్తే ఏ రకమైన ఆర్థిక ప్రయోజనం వస్తుందో ఆ ప్రయోజనం అంతా కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. నేను చెప్పిన ఈ విషయంలో ఎస్పీవీ పెట్టమని కేంద్ర ప్రభుత్వం రిటర్న్ గా అడిగితే పెడతాం అంటే రిటర్న్ గా ఇప్పిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కు కేంద్రము ఇవ్వాల్సిన సహాయాన్ని చేయకూడదనే ఆలోచన కేంద్రానికి లేదు. సాంకేతిక పరమైన ఇబ్బంది ఉంటే ఉత్తరాలు కావాలంటే కేంద్ర ఆర్థిక మంత్రి గారు తప్పనిసరిగా ఉత్తరం ఇస్తారు. రిటర్న్ కమ్యూనికేషన్ మాకు కావాలంటే తప్పకుండా నేను ఆర్థిక మంత్రి గారితో మాట్లాడి ఆ రిటర్న్ కమ్యూనికేషన్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను.